అమ్మా సావ్య, కావ్య లెగండి, టైం అవుతుంది స్కూల్కి. లెగండి అమ్మా. మమ్మీ లేస్తున్నా, ఒక్క 5 మినిట్స్ మమ్మీ. అక్క, పెద్ద కాలేజీలో చదువుకోవాలని ఉంది అక్క, కానీ మన పరిస్థితి ఏమో ఇలా ఉంది. మనం గొప్పలం ఎప్పుడైతాం అక్క? ఆగు చెల్లి, మనం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు మనకు సాయం చేస్తాడు. ఆయన ఎవరిని అన్యాయంగా విడిచిపెట్టాడు చెల్లి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. దేవుడు మనల్ని గొప్ప స్థితిలో పెడతాడు. ఓకేనా? టైం అవుతుంది పదా. యేసయ్యా, నీకు వందనాలు. నేను అమ్మ చెల్లి పేదరికంలో ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు. నీ వాక్యం చెప్తుంది కదా, ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తావని. మా స్థితిని మార్చండి. ఒక జాబ్కి అప్లై చేశాను, నీ చిత్తం అయితే తొందరగా రావడానికి సాయం చేయండి అయ్యా. ఆ ఉద్యోగం వల్ల మా పేదరికాన్ని కొట్టేసేయండి, మా అవమానమును తీసేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ, నువ్వు ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. అలాగే అమ్మా. ఏ ఇళ్ళల్లో పనికి వెళ్ళొద్దమ్మా నువ్వు ఇంకా. అలాగే ఇంకా చూడు నీ పెద్ద కూతురు ఏం చేస్తుందో. నువ్వు ఎక్కడికి పనికి వెళ్ళడం అవసరం లే, ఇంట్లో ఉండి హ్యాపీగా వెళ్ళి చూసుకో. ఓకేనమ్మా. దేవుడు ఎంత మంచిగా ఆశీర్వదించాడమ్మా. ఇలా పెంచాలనుకున్నానమ్మా, కానీ దేవుడు మాత్రం గొప్పవాడమ్మా, ఆశీర్వదించాడమ్మా. అలాగేనమ్మా. వందనాలు వందనాలయ్యా. ఏందక్క భలే హ్యాపీగా ఉన్నావు, పాటలు పాడుతున్నావు? నీకో సర్ప్రైజ్ చెల్లి. ఏం సర్ప్రైజ్ అక్క? మమ్మీ గుడ్డు కూర వండిందా? కాదు ఆ, పని చేసే దగ్గర మమ్మీకి బట్టలు ఇచ్చారా? కాదు, నాకు జాబ్ వచ్చింది. అవునా అక్క? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మా, ఇదిగో నా ఫస్ట్ శాలరీ. హ్యాపీయా? అవునా అమ్మా? చెల్లి, నీకు కొత్త డ్రెస్ తెచ్చాను. నిజమా అక్క? నాకేనా? థ్యాంక్స్ అక్క, ఇప్పుడు వేసుకొని వస్తూ ఉండక్క. ఎలా ఉంది? నాకైతే బాగా నచ్చిందక్క.
ఏం ఆలోచిస్తున్నావు చెల్లి? అక్క, నా పాత చెప్పుల్ని, నా పాత డ్రెస్ని చూసి చాలామంది ఎగతాళి చేసేవారు అక్క. కానీ నువ్వు నీకోసం కొనుక్కోకుండా నాకు ఇన్ని గిఫ్ట్స్ తెచ్చావక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను ఎప్పుడు బాగుపడతానా, ఎప్పుడు నాకు ఇవన్నీ గిఫ్ట్స్ వస్తాయని చాలా ఎదురు చూసానక్క. నీ వల్ల నా కోరిక తీరిందక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చెల్లి, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను ఇస్తాను. మనము ఇల్లు మారిపోదాం, మంచి ఇంట్లో ఉందాం, మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను. చెల్లి, ఏం చదవాలనుకుంటున్నావో నాకు చెప్పు, నేను చదివిస్తానుగా. దేవుడు మన ప్రార్థన ఆలకిచ్చాడు చెల్లి. ఇక నుండి మనం ఇక్కడ ఉందాము. అక్క, నన్ను చదివిస్తావా? అవును చెల్లి, నువ్వు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను. మరి నువ్వు? నా సంగతి ఏముందిలే చెల్లి, నువ్వు బాగుంటే నాకు అదే చాలు. బాధపడకు చెల్లి, ఇంకా నుండి నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. అమ్మా కావ్య, ఆ మమ్మీ. నీతోటి ఒక మాట అడగాలని అనుకుంటున్నానమ్మా. ఏంటమ్మా? అమ్మా, నువ్వు చాలా కష్టపడుతున్నావమ్మా. నీకు పెళ్లి వయసు వచ్చిందమ్మా. ఊరుకో మమ్మీ, ఇప్పుడు ఎందుకు పెళ్లి విషయం మాట్లాడుతున్నావు? అదేంటమ్మా అలాగంటావు? ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే కదమ్మా తీరాలి. అది కాదమ్మా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు? మరి చెల్లి పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు ఎందుకమ్మా చెల్లిని ఒక దారి తీసుకొచ్చాక అప్పుడు నా సంగతి ఆలోచిద్దాంలే అమ్మా. మరి నీ వయసు ఎక్కువైతే కొద్ది కష్టం కదమ్మా. ఏం కాదులే అమ్మా, దేవుడు చూసుకుంటాడులే. నేను కనుక పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే అమ్మా మీ పరిస్థితి ఏంటి? ఆ మాట నిజమే కానీ ఏంటమ్మా, నువ్వు ఎప్పుడేం ఆలోచన పెట్టుకోకు, అంత తొందర ఏం లేదు. నేను వెళ్ళొస్తాను. అమ్మా, ఇది చూడు. ఏంటమ్మా? చెల్లికి ఒక సంబంధం చూశానమ్మా, దుబాయ్లో ఉంటారంట. దుబాయ్ సంబంధమా అమ్మా? అవునమ్మా, మంచి జాబ్ చేస్తారంట అమ్మా, వెల్ సెటిల్ ఫ్యామిలీ అంట. నువ్వు చూడు, నీకు నచ్చితే చెల్లికి చేద్దామమ్మా. పర్వాలేదు, బాగానే ఉందమ్మా. చెల్లికి కూడా ఒకసారి చూపియమ్మా. సరే అమ్మా. చెల్లి. అక్క, ఒకసారి చూడు చెల్లి. ఏంటక్క? ఎవరికి? నీకే సంబంధం చూస్తున్నా. అదేంటక్క, నువ్వు ఉన్నావు కదా, ఫస్ట్ నీకు కావాలి కదా. నాదేముంది, ఫస్ట్ నీ లైఫ్ సెటిల్ అయిపోయాక అప్పుడు నా సంగతి చూద్దాంలే. అదేంటక్క, అయినా ఏం పర్వాలేదు చెల్లి, నీకు నచ్చిందా? నాదేం లేదక్క, మీ ఇష్టమే నా ఇష్టం. సరే సరే అయితే.
కావ్య. అమ్మ కావ్య, తినమ్మా. హలో, మ్యాట్రిమోనేనండి. అవునమ్మా చెప్పండి. మ్యాట్రిమోనీ నుంచే మాట్లాడుతున్నాను. మా పాపకి సంబంధం కావాలండి. అవునా అమ్మా? ఎంత వయసు ఉంటుంది? 28 సంవత్సరాలండి. 28 సంవత్సరాలా? అవునండి. ఏమ్మా ఏం చేశారు ఎంతకాలం? నిద్ర పేరేంటి? మా ఇంట్లో పరిస్థితి బాగాలేక ఏమ్మా వయసు అయిపోయేదాకా ఉద్యోగాలు చేయించుకుంటారు, ఆ తర్వాత మ్యాట్రిమోనీ మీద వచ్చి పడతారు. మేము మాత్రం ఏం చేయగలం? మా దగ్గర ఏం లేవమ్మా. ఇంకెక్కడైనా ట్రై చేయండి. ఒక్క ప్రయత్నం చెయ్యండి అమ్మా. చెప్తుంటే అర్థం కావట్లేదమ్మా. 22, 25 అంటే చూడగలం, ఏకంగా 28 అంటున్నాం. ఎక్కడైనా మేము చూడగలం? 28 సంవత్సరాలు ఎక్కడైనా చూస్తారా చెప్పు? మా దగ్గర అయితే ఏం లేదు. పెట్టండి, ఫోన్ పెట్టండి. ఏసయ్యా, నా బిడ్డ పరిస్థితి ఏమిటయ్యా? ఒక్క సంబంధం కూడా దొరకలేదయ్యా. దాని భవిష్యత్తు ఏంటో ఏం
అమ్మా మీ ఇంటి పక్కన ఉన్న రాణి ఆంటీని. మీ అక్క ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసా? మీ అమ్మ చనిపోయాక మీ అక్క ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది. కనీసం ఒక్క పూటైనా తిండి పెట్టే దిక్కే లేరమ్మా. ఒకప్పుడు నీ పరిస్థితిని ఆలోచించు. మీ నాన్న చనిపోతే చిరిగిపోయిన బట్టలేసుకొని చింపిరి జుట్టుతో అరిగిపోయిన చెప్పులతో తక్కువ స్థాయి బడికెళ్ళి నిన్ను ఈరోజు మీ అక్క ఇంతటి స్థాయికి తెస్తే ఈరోజు మీ అక్కను చూసే దిక్కే లేరు. చీ, అస్సలు కృతజ్ఞతే లేదు. తన చదువు నాపేసి నిన్ను చదివించిందమ్మా మీ అక్క. నీలాగే మీ అక్క ఉండుంటే ఈ రోజు నువ్వు అడుక్కు తినాల్సిన పరిస్థితి వచ్చేది. చీ, ఇంత కృతజ్ఞత లేని వారిని నా జీవితంలోనే చూడలేదు. మీ అక్క రేపో మాపోలా ఉంది, వచ్చి చూసుకో. చీ. అక్క నన్ను క్షమించక్క. నేను ఇప్పుడే బయలుదేరుతాను. మా అక్కని నా దగ్గర తెచ్చుకొని బంగారంలా చూసుకుంటాను. మా అక్క రుణం తీర్చుకుంటాను. చూశారు కదా ప్రియ మిత్రులారా, చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి జీవించడం ఎంత అవసరమో. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వ్రాయబడి ఉంది. చాలా కుటుంబాలలో ఇంటికి యజమానులు లేనప్పుడు ఆ బరువు బాధ్యత తమ భుజాలపై వేసుకొని తన చెల్లి తమ్ముళ్ళ కొరకు చెమటోర్చి తమ భవిష్యత్తును లెక్క చేయక ఎన్నో త్యాగాలు చేసి తమ కుటుంబాన్ని ఒక స్థాయికి తెస్తే ఆ మేలు పొందుకున్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎందరో తమ గత స్థితిని మర్చిపోయి ఈ స్థాయికి రావటానికి సహాయపడిన వారిని లెక్క చేయకపోవడం ఎంత భయంకరం. చూశారు కదా, చెల్లి కళ్ళు తెరుచుకునే లోపే అక్క కన్ను మూసింది. మిత్రులారా, కళ్ళు తెరుచుకునే లోపే సమయం గతించిపోతుంది, పరిస్థితి చేజారిపోతుంది. కనుక ఈరోజే నీవు ఈ స్థాయిలో ఉండుటకు కారణమైన ప్రభువుకు, అలాగే నీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మా చిరు ప్రయత్నం.